ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. 46 సంవత్సరాలుగా కొన్ని వందల సినిమాలు తీసిన భానుచంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో భానుచంద్ర గారు, నమస్తే నమస్తే నమస్తే. జాబిల్లి కోసం ఆకాశం ఒక 2 లైన్స్ గుర్తుందా? జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. నేను ఎస్పెషల్లీ భానుచంద్ర గారి ఇంట్లో చేయడానికి ఒక రీజన్, నా ఫస్ట్ గెస్ట్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే 7 years బ్యాక్. గోల్డెన్ హ్యాండ్ ఆయన. నువ్వు కనపడినప్పుడు కూడా చక్క మంచి మంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే మనం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత వచ్చిన మీ జనరేషన్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ చూసినప్పుడు? ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఎప్పటికీ అసలు ఆర్టిస్ట్ కనెక్షన్ లేదు. షార్ట్ రెడీగానే బయటకు వచ్చి ఇలా తొగి చూసి డైలాగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. నాకంటూ ఒక సపరేట్ ఆడియన్స్, నాకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండాలని మీరు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్. ఈ థాట్ అవుద్ది ఫస్ట్ మీద అయిందా? నువ్వు ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదంటే మిగతా హీరోస్ రియాక్షన్ ఏంటి? ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్తో భానుచంద్ర గారి ఇండస్ట్రీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు కూడా. ఇవన్నీ ఎవరు చూస్తాడు అన్నారు. లేకపోతే నాకు కోవిడ్ వచ్చిన టైంలో దాంతోపాటు ఎగిరిపోవాల్సింది. నాకు తెలిసి మీ ఫ్యామిలీలో, మీ జీవితంలో ఒకే ఒక రిమార్క్ అంటే ఈ డ్రగ్స్ ఒకటే. డ్రగ్స్ రిమార్క్ కాదు. వాళ్ళు వచ్చినప్పుడు అంతా వాళ్ళు ఒక 3 kilos 1 kilo హెరాయిన్ తీసుకొచ్చేవారు. ఆ డ్రగ్ దొరకపోతే మీకు మెంటల్ వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడులో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఇప్పటికి ఉన్నారు. ఆమెతో పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది, చివరి స్టేజ్లో వద్దనుకొని డ్రాప్ అయిపోయారు. నైట్ 12 o'clock న్యూ ఇయర్కి బెడ్రూమ్కి తీసుకెళ్ళి నైట్ 12 o'clock మార్నింగ్ 4 o'clock బయటకు వచ్చారు ఆవిడ. అట్లీస్ట్ ఇండస్ట్రీలో ఉన్న మీ క్లోజ్ ఫ్రెండ్ సుమన్ గారు, వాళ్ళ వైఫ్ మీ వైఫ్ అన్న క్లోజ్గా ఉంటారా? అసలు సుమన్ వైఫ్ని నేను డైరెక్ట్గా ఇప్పుడు దాకా చూడలేదు తెలుసా. కానీ వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆ టైంలో భానుచంద్ర గారు ఆయనకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ అంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు నుంచి నన్ను కలవడం రావద్దు అంటే అదేంట్రా ఫోన్ కూడా చేయదు మా ఇంటికి. వాళ్ళందరినీ హ్యారస్ చేస్తున్నారు, నేను కూడా హ్యారస్ చేయొచ్చు అని. ఇప్పుడు దాకా నీ దగ్గర రాలేదు కదా, రేపు నుంచి నన్ను కలవద్దు నువ్వు. ఎన్నేళ్ళు ఉన్నారు సార్ జైలు ఆయన? 8 months. 8 months ఉన్నారా? 8 months. వాడికి హెల్ప్ చేస్తాడు, వీడు ఇరుక్కున్నాడు. మరి ఎందుకు తెర మీదకి ఇది వచ్చింది? అవును, రాకపోతే పేపర్ కొంటాం మనం. కానీ మీ 80s రీయూనియన్లో అందరూ ఉన్నారు, ఒక భానుప్రియ గారు ఎందుకు రారు? అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆవిడకి మరి క్లోజ్నెస్ కొంచెం దూరం అయిపోవడం. చివరి రోజుల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక, ఇల్లులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఎందుకు సార్ అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ కళ్ళతో చాలా చూసుంటారు. ఈ కళ్ళతో సావిత్రమ్మని చూసుంటారు. జెమ్ ఆఫ్ అ పర్సన్, వాట్ అ ఫెంటాస్టిక్ పర్సన్. సావిత్రి గారు కూడా అంతే కదా, విపరీతంగా తాగేది ఆవిడ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మాస్టర్ వేణు గారి గురించి. ఆయన తీసిన ఎన్నో 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 సూపర్ డూపర్ హిట్ సినిమాలు. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక పెద్ద శిఖరానికి చేరారు ఆయన. బట్ ఆయన కొడుకు మాత్రం ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, మనకి ఇంకా ఇస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సేవలు చెప్పలేనన్ని. ఎందుకంటే 46 సంవత్సరాలుగా నిరంతర సినిమా శ్రామికుల్లాగే కష్టపడుతూ సినిమా కోసమే ఎంతవరకైనా ఏదైనా చేస్తానని చెప్పి కొన్ని వందల సినిమాలు తీసిన భానుచంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో భానుచంద్ర గారు, నమస్తే నమస్తే నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, ఇలానే ఉన్నారు, ఇలానే ఉంటున్నారు. ఇది మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం, ఎస్పెషల్లీ ఈ రంగుల ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులకి. ఈజీగా మనం ఏదో ఒక దానికి అట్రాక్ట్ అవుతాం. టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక డ్రింక్ వేసుకోరా సరదాగా, ఇవాళ ఒక రోజు ఎక్కువ తింటే ఏం అవ్వదు నీకు, అలా చెప్పే టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అవన్నీ చాలా ఐస్ మీద నడిచినట్టే, అంటున్నట్టు అలా టచ్ ఒక పక్క వేసుకుని అదే పార్టీ అయ్యేంత వరకు అదే పైకి మెయింటైన్ చేయాలి.
ఇప్పుడే పోసుకున్నాను రా అంటాం, ఇలాంటివన్నీ తప్పించుకోవడం అనమాట. కాదు అంటే కుదరదు, కాదు అంటే కుదరదు. సో ఇటువంటివి చాలా ఉంటాయి. బట్ అందరికీ చెప్పేది ఏంటంటే అల్టిమేట్ గా అరే మీ ఇంట్లో బోన్లో ఒక రాయిని కొడతాను అంటే ఒప్పుకోరు కదా. ఎవరైనా మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి ఉంటాడు, ఇంట్లో అంత బాగుంది, ఈ రాయి కొట్టి పట్టుకుపోతాడు, ఎందుకురా బ్యూటీ స్పాట్ ఎందుకు వచ్చారు. అలాగా మీ బాడీ బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో కొంచెం ఆల్కహాల్ పోసి ఈ చోట ఈ లోపల ప్యాంక్రియాస్ దెబ్బతిని ఈ ఈ మన దేహం వచ్చి మనకి ఇది ఒక బంగారమైన ఇల్లు. సో ఒక టెంపుల్ లాగా చూసుకోవాలి, టెంపుల్ లాగా చూసుకుని అవయవాలను ఏం దూషించకుండా భద్రంగా కాపాడుకోవాలి. కాపాడుకుంటే వీ కెన్ హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్. లైఫ్లో ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు హ్యావ్ అ పీస్ఫుల్ లవ్లీ టైమ్. బ్రెయిన్ ఇప్పుడు పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యువర్ లివింగ్ ఇన్ ఎ హట్, యు ఆర్ ది కింగ్ ఆఫ్ ది వరల్డ్. అంతేగాని నీకు బాగా బోల్డంత డబ్బు ఉండి ఈ వరి ఆ ప్రాపర్టీ ఏంది ఈ ప్రాపర్టీ ఏంది అంటే ఈ జీవితాంతం ఇలా మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల పడి దానికి అక్కడ అయిపోయింది ఇది అయిపోయింది ఈ డబ్బు ఆలోచించి వన్ ఫైన్ డే యూ విల్ డై. ఎవ్రీబడి హ్యాస్ టు డై. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే, ముందు వెనక. కానీ అది ఏది మంది కాదు, అన్నీ మనవే. అది దానికి కూడా ఒక ప్లేస్ ఇచ్చాడు దేవుడు. ఆ డిస్టెన్స్లో ఉంచుకుని you have space for yourself so that you can be totally free and you can be totally yourself and love yourself, love your physique, love your body, mind and soul. గంటకు ఒకసారి బాడీకి పని చెప్తే 3 గంటల లైఫ్ ఎక్స్ట్రా ఉంటుందంట. వెరీ ట్రూ. అదే. సో ఈ టెంపుల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ తర్వాత మనకి విధి అనేది ఒకటి ఉంది, అది ఎలా రాసిపెట్టిందో అలా జరుగుతుంది, దాన్ని ఎవరు తప్పించినాం. బట్ మన చేతిలో ఉండేది మనం చేసుకోవాలి అంతే. బట్ అది చిన్నప్పుడు అంటే సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా చాలా బిజీగా ఉంటారు కదా, అప్పటి నుంచి కూడా అదే ఫిలాసఫీయా లేకపోతే? అదే ఫిలాసఫీ నాకు ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా మా అన్నయ్య, మీ ఓన్ బ్రదర్. మై ఓన్ బ్రదర్. అది మా తల్లిదండ్రుల తర్వాత నాకు గురువు కానీ నాకు ఏదైనా కానీ మై బ్రదర్ కమ్స్ ఫస్ట్. అతను చెప్పాడు, రే ఇదంతా కదా లైఫ్లో. సో ఇవాళ నువ్వు వచ్చావు, నువ్వు ఆర్టిస్ట్ ఏదో కరెక్ట్ అన్నావు, బ్లాక్ బెల్ట్ అంటావు, రేపు ఇంకోటి వస్తాడు. సో లైఫ్ కీప్స్ ఆన్ గోయింగ్. ఇప్పుడు ఇవాళ మనం సీనియర్ యాక్టర్స్ అందరూ ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, చిత్తూరు నాగా వాళ్ళందరినీ చూసుకుంటే ఏరి వాళ్ళు, రాజనాల్ గారు ఎంత గొప్ప ఆర్టిస్టు, ఏరి వాళ్ళు, కాంతారావు గారు. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకో 200 years వస్తే మేము ఎవరు గుర్తుంటాం కదా, యూర్ ఆల్ అవుట్ అంతే. థ్యాంక్ గాడ్ టు టెలివిజన్ అండ్ టు ఇలాంటి సాంగ్స్. కొన్ని లైఫ్ టైమ్ సాంగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగులో నా అదృష్టం ఏంటంటే జాబిలి కోసం ఆకాశం వెళ్ళే వేచాను రాక అదొకటి, నేను చుక్కలే తోచావే, ఎన్నెళ్ళే కాచావే, ఇటువంటి 2-3 పాటల వల్ల ఆ సాంగ్స్ ఎప్పుడు అబ్బా ఈ పాట ఎంత బాగుంది డాడీ ఎంత అని నా జనరేషన్ కింద కూడా ఈ సాంగ్ అలాగే ఉంటుంది. ఇట్ హెస్ గాట్ నో డెత్. అందుకనే జీవితంలో ఎప్పుడు కమర్షియల్ సినిమాలు ఎన్నైనా చేయనండి, కానీ ఇలాంటి గుర్తుండిపోయే సినిమాలు ఒకటైనా ఉండాలి ప్రతి ఆర్టిస్ట్. వెనక్కి తిరిగి చూస్తుంటే అబ్బా ఏం పాట అండి, ఏం లవ్ సాంగ్ అండి అది. లేకపోతే నిరీక్షణ పిక్చర్ ఒక 100 years తర్వాత చూడండి, నోట్లో వస్తుంది నాకు. అదే ఆ సినిమా చూసేటప్పుడు కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసరు, ఒక ట్రైబల్ గర్ల్ వాళ్ళిద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారని ప్రామిస్ చేసి రాలేకపోవడం, ఆ విధి వాళ్ళతో ఎలా ఆడుకుందో అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మొన్నే చూశాను సూత్రధారులు కానీ. సో ఇటువంటి సబ్జెక్ట్స్, అశ్విని కానీ, సో ఇటువంటి రేర్ సబ్జెక్ట్స్ మనం చేసి మన వెనకాల పెట్టుకోవాలి. మిగతా సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలు చాలా చేసి ఉంటాం. రేచుకో అది 1 year 2 years ఆడింది పిక్చర్. అలాగే వేసుకోపడి ఇవన్నీ మా మత సెంటిమెంట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ గుర్తుండిపోయే సినిమాలు చాలా తక్కువ. ఒక 4